హాయ్ మా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మన తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు. ఈరోజు నేను నెల్లూరులో కొత్త ఇంట్లో ఉన్నాను. విల్లా తీసుకున్నాము. యాక్చువల్గా ఇది మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను, కానీ ఇప్పటివరకు చెప్పలేదు, చూపించలేదు కూడా. మీకు ఇంకా టైం పడుతుంది. అవుటర్ వ్యూ చూపిస్తాను తర్వాత. ఇది 2020లో అడ్వాన్స్ ఇచ్చాను మా. చాలా అంటే మాకు ఇక్కడ పొలాలు ఉన్నాయి, ముత్తుకూరుకి వెళ్ళే రోడ్లో అన్నమాట. సో అటు వెళ్తూ ఉంటే అప్పుడే కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు, బయట బోర్డు పెట్టున్నారు, ఎంజీబీ అని చెప్పేసి, ఇన్ఫినిటీ అని. ఎంజీ బ్రదర్స్ వాళ్ళు అంటే బాగానే పేరు ఇక్కడ అనమాట, అంటే మంచిగా బిజినెస్ చేస్తారని నాకేదో కొంచెం ఇంట్రెస్ట్ అనిపించింది. ఎందుకంటే నాకు ఎప్పుడు కొంచెం పల్లెటూర్ల వైపు వెళ్ళాలని కోరిక. అప్పుడు ఈ రోడ్లో ఏమి వెంచర్స్ ఏం లేవు, ఇది ఒకటే ఉందన్నమాట. నెల్లూరుకి ఒక 7-8 కిలోమీటర్స్ దూరంలో, మా పొలంకి కూడా కరెక్ట్గా 7 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. సో అడిగితే అప్పుడే స్టార్ట్ చేశారు. సో అడ్వాన్స్ కట్టేశాను, కానీ నేను చిన్న విల్లా కట్టాను. అప్పుడు బాబు పాప ఇద్దరు యూఎస్లో ఉన్నారు. ఎందుకులే పెద్దది అని చెప్పేసి, అది కూడా క్యూట్గా ఉండింది, కట్టేశాను అనమాట. అదే అనుకున్నాను. తర్వాత పిల్లలతో చెప్పాను ఇలా అని చెప్పేసి, అంటే ఇద్దరు ఒప్పుకోలేదు. కౌశి ఒప్పుకోలేదు, స్నిగ్గి ఒప్పుకోలేదు. అంత చిన్న ఇల్లు వద్దమ్మా, పెద్దదే తీసుకుందాం అని చెప్పారు. నేను మీరు అక్కడ ఉంటే నాకు ఎందుకు అసలు అంత పెద్ద ఇల్లు, మనకు అసలు అవసరం ఏంటి అని అనమాట. సో ఒప్పుకోలేదు. సరే అని డిసైడ్ చేసుకున్నాం. ఇంకెలాగో మీకు తెలుసు, మే లాస్ట్ వీక్లో పిల్లలు వచ్చేసారు. సో 50 అంకణమ్స్ మా ఇది తీసుకున్నాము. చాలా చక్కగా కట్టారు. కాకపోతే చాలా ఒక 3 years పట్టింది మాకు, అంటే కొంచెం ఫినిష్ అవ్వడానికి. ఇంకా ఇంటీరియర్స్ ఇంకొక 8-9 months పట్టింది. ఫైనల్గా మాకేంటి అంటే అక్టోబర్లో ఇచ్చారు, పాప పెళ్ళి ముందన్నమాట. ఇంకా ఉన్నాయమ్మా, రిపేర్ వర్క్లు ఉన్నాయి, ఇంకా చాలా చేయించాలి. అందుకనే మీకు హోమ్ టూర్ చేయడం లేదు మేము. సో కింద మాత్రం ఏంటంటే నాకు వైట్ కలర్ ఇష్టం కాబట్టి అంతా వైట్ పెట్టించుకున్నాను, ప్రతి రూమ్ అన్నమాట. వైట్ గోల్డ్ కాంబినేషను. మెయింటెనెన్స్ కష్టం అన్నారు, కానీ నాకు ఎందుకనో చాలా ఇష్టం అది. ఇంకా పిల్లలు ఏమంటారమ్మా, వాళ్ళకు కూడా నచ్చింది. ఇంకా వాళ్ళ రూమ్స్లో కొంచెం కలర్ఫుల్గా చేయించుకున్నారు, బాగానే మంచిగా చేయించుకున్నారు. నేను మాత్రం ఫుల్ వైట్ పెట్టుకున్నాను. ముచ్చటగా వచ్చింది. చిన్న లాన్ ఉంది, ఏదో నాకు నచ్చిన చిన్న మొక్కలు, గార్డెనింగ్ చాలా ఇష్టం. కానీ ఏం చేస్తాము, టైమే ఉండదు. నిజంగా చెప్పాలి అంటే నాకు పెద్ద తెలియని కూడా అది తెలియదు అనమాట, అంత ఇదిగా. సో వర్కర్స్ మీదనే డిపెండ్ అయి ఉంటాను కాబట్టి గార్డెనింగ్ ఫ్యూచర్లో చేయాలి. వ్యవసాయం కూడా ఇష్టం నాకు. నెక్స్ట్ ఇయర్ ఎండింగ్కి ప్లాన్ చేసుకుంటున్నాను అనమాట, వచ్చేద్దామని చెప్పేసి నెల్లూరుకి కంప్లీట్గా అనమాట. ఇది విల్లా విశేషాలు. ఇకపోతే రెంటెడ్ హౌస్లో చాలాసార్లు ఉన్నాం. మా నాన్న వాళ్ళంతా రెంటెడ్ హౌస్లోనే ఉన్నారు నాకు పెళ్ళయ్యేంతవరకు. మాకు పెళ్ళైన తర్వాత బుచ్చిలో ఓన్ హౌస్ మాది, బాగా చాలా పెద్ద ఇల్లు. మా అత్తమ్మ చాలా బాగా మెయింటైన్ చేసేది. సో 7 years ఉన్నానని చెప్పాను కదా. తర్వాత నెల్లూరుకి షిఫ్ట్ అయినప్పుడు రెంట్కే ఉన్నాము, చిన్న ఇల్లు, 2 bedroom హౌస్, చాలా క్యూట్గా ఉండేది. సో అప్పటికి పాప కూడా లేదనమాట. తర్వాత మళ్ళీ అపార్ట్మెంట్ కొనుక్కొని వెళ్ళాం మేము నలందాలో. మామయ్య అప్పుడు పాపం పెద్దది ఇండిపెండెంట్ హౌస్ తీసుకోమని చెప్పారు. నేనే వద్దన్నాను, ఎందుకంటే నాకు భయం ఒంటరిగా ఉండడానికి. అందరుంటే ఉండొచ్చు, కానీ ఒంటరిగా నేను ఉండలేనని చెప్పాను అనమాట. కాబట్టి నలందాలో మా ఇల్లు చాలా పెద్దది మా, ఓపెన్ ప్లేస్ ఉంది. అచ్చం అంటే మామూలు ఇంట్లో ఉన్నట్టే ఉండేదన్నమాట, అపార్ట్మెంట్లో ఉన్నట్టు అనిపించేది లేదు. బాగా ఎంజాయ్ చేశాము. తర్వాత ఒక ఫ్రాంచైజ్ దాంట్లో పెట్టిన తర్వాత ఒక 6 నెలలో 5 నెలలో రెంట్కున్నాను మా. చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ నాకు. అంటే అస్సలు వాళ్ళు ఫేవరబుల్గా ఉండేవాళ్ళు కదా. అందుకని పట్టుబట్టి మళ్ళీ ఇంకో ఇల్లు తీసుకున్నాను నలందాలోనే. 2005లోనే తీసుకున్నాను అనమాట. సో లోన్ పెట్టే తీసుకున్నాను, నా దగ్గర రూపాయి లేదు అప్పుడు చేతిలో. మొత్తం లోన్ పెట్టే తీసుకున్నాను. తర్వాత 3-4 సంవత్సరాలలో క్లియర్ చేసేసుకున్నాను అనుకోండి. అందుకనే మీకు చెప్తుంటాను, ఇంటికి చేసే అప్పు మంచి అప్పు కిందే వస్తుంది అని చెప్పేసి. ఒక రూమ్ అయినా సొంత ఇల్లు ఉండాలి మా. నా స్టాఫ్ అందరికీ చెప్తాను, కనిపించిన వాళ్ళందరికీ చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. అది పెద్ద ఇల్లా చిన్న ఇల్లా, చాలా డెకరేట్ చేసుకున్నామా, సింపుల్గా పెట్టుకున్నామా, ఇవన్నీ పక్కన పెడితే మన ఇల్లు, ఒక చిన్న కిచెను, ఒక రూమ్ ఉన్నా కానీ, 10x10 అడుగులు ఉన్నా కానీ మన ఇల్లు అంటే అదొక సాటిస్ఫాక్షన్, ధైర్యంగా ఉంటుంది. కాబట్టి యంగ్స్టర్స్కి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఒక్కొక్కళ్ళు అనుకుంటూ ఉంటారు, ఎందుకులే అనుకుంటూ ఉంటారు. నిజమే మా, సిటీస్లో అంటే మనం ఇప్పుడు కొనే పరిస్థితి లేదు. ఈ మధ్య చూస్తుంటే క్రోర్స్లోకి వెళ్ళిపోతూ ఉంది ఒక్కొక్క ఇల్లు. అంత పెట్టి కొనాలి అంటే ఎవరికైనా కానీ కష్టమే, ఎంతో ఆస్తులు ఉంటే తప్పితే.
మన బడ్జెట్లో ఒక చిన్న ఇల్లు చూసి కొనుక్కోవచ్చు. సిటీలో వద్దు అనుకుంటే మన ఊర్లో కొనుక్కోవచ్చు మన ఊర్లో కట్టుకోవచ్చు. ఏదైనా ఒక సొంత ఇల్లు ఉంది అంటే అదొక ధైర్యం అన్నమాట. కాబట్టి నేనేమి ప్రతి ఊర్లో ఒక ఇల్లు ఉండాలని అనుకునే మనిషిని కాదు నేను. సో ఎక్కడుంటాం అక్కడ ఒక ఇల్లు ఉంటే చాలనుకుంటానన్నమాట. అలా ఈ విల్లా అనుకోకుండా తీసుకున్నాం అన్నమాట. సంతోషకరమైన విషయం ఏంటి అంటే చాలా బాగా వచ్చింది. చాలా మంచి కమ్యూనిటీ, అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఇంకోసారి ఎప్పుడైనా పరిచయం చేస్తాను ఇక్కడ వాళ్ళని. మేము తీసుకున్న తర్వాత 100 ఇళ్ళు వచ్చేసాయి మా స్ట్రీట్లో. ఎన్నో కమ్యూనిటీస్ వచ్చేసాయి అన్నమాట. ఇప్పుడైతే ఫుల్ బిజీ ఈ రోడ్డు. మేము తీసుకున్నప్పుడు ఇలా లేదు, మామూలుగా ఉండింది అనమాట, ప్రశాంతంగా ఉండింది. సో నేను చూపిస్తాను. లాన్ ఉంటుంది, క్లబ్ హౌస్ ఉంటుంది. స్విగ్గీకి డ్యాన్స్ ప్రాక్టీస్ అంతా క్లబ్ హౌస్లోనే చేసుకున్నాం అనమాట. అంటే మాకు జస్ట్ ఆపోజిట్ అనమాట అది. సో ఇక్కడ కొన్ని చేసుకొని అక్కడ బయట నుంచి తెప్పించుకొని అక్కడే తినేసేవాళ్ళం అనమాట. ప్లాన్ చేసుకోవాలి కదా, దాదాపు 10 days ముందు నుంచి భోజనాలు అందరికి ఒక 20-30 మందికి అనమాట, ఒక్కోసారి 50 మందికి కూడా. సో అలా మాకు చాలా యూస్ఫుల్గా ఉండింది. ఏదైతే మేము చేరేటప్పటికి ఇది కంప్లీట్ అవ్వలేదు. October 3rd చేరాము దీంట్లో. చాలా మేము వచ్చిన తర్వాత చాలా వర్క్ చేయించుకున్నాం, తుమ్ముకుంటూ దగ్గుకుంటూ అనమాట. మాకు దురదలు కూడా వచ్చాయి వీపంతా. ఇలానే ఉంటుంది మరి ఇల్లు అంటే. పాపం ఇప్పుడు కూడా చాలామంది వస్తూ ఉంటారు, మేడం ఇల్లు కట్టించుకున్నాము, మాకంతా పిగ్మెంటేషన్ వచ్చేసింది మేడం, మాకంతా ఎలర్జీస్ వచ్చాయి అని చెప్పేసి. నిజమేమ్మా, మనం దగ్గరుండి కట్టించుకుంటే ఆ కెమికల్స్కి ఆ సిమెంట్కి అంతా కొంచెం ర్యాషెస్ వస్తాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏదేమైనా సొంత ఇల్లు ఉంటే అదొక ఆనందమ్మా. ప్రతి ఒక్కళ్ళు ఒక ఏజ్ వచ్చేటప్పటికి ప్లాన్ చేసుకోవాలి. చిన్న వాళ్ళకి నేను చెప్పను, కానీ కనీసం 45-50 years వచ్చే లోపల ఒక చిన్న ఇల్లు ముచ్చటగా 2 rooms, ఒక్క రూమ్ ఉంటే కూడా మనకంటూ ఒక ఇల్లు ఉంటే అదొక ధైర్యంగా ఉంటుంది. ఏదైనా ఇబ్బంది అయినప్పుడు పోయి అక్కడ ఉండొచ్చులేని అనిపిస్తుంది అనమాట. ఇంకా ఏం చెప్పమంటారు, హోమ్ టూర్ చేయడం లేదు. ఏదో మేము అనుకున్నట్టుగా బాగానే వచ్చింది. పాపం తేజ అని ఒక బాబు బాగానే చేశాడు, కానీ ఫినిషింగ్ బాగలేదు. మాదొక్కటే బాధ. ప్లానింగ్ అంతా చాలా బాగుంది, ఇంప్లిమెంటేషన్ బాగుంది, కానీ కొంచెం షార్ప్ ఎడ్జెస్ అట్లా అనమాట. మీకు చూస్తే మీకు కూడా చాలా నచ్చుతుంది. తన ఐడియాస్ చాలా బాగున్నాయి, కానీ కొంచెం రఫ్గా ఉన్నాయన్నమాట ఒక్కొక్క చోట. ఎవరికైనా తప్పదులేండి ఇంట్లో ఉన్నప్పుడు. ఇంకా కొంతమంది ఇంకా చాలా చాలా బాధలు చెప్తూ ఉంటారు. 1 year అయిపోయినా కానీ ఇంకా మేము రిపేర్ చేయించుకుంటూనే ఉన్నామని చెప్పేసి. మాకు అంత పరిస్థితి లేదు. సో ఇంకొన్ని విషయాలు నెక్స్ట్ మాట్లాడతాను. మీకు మా కమ్యూనిటీ ఎలా ఉందో చూపిస్తాను చూడండి.